ఈరోజు కునాఫా స్వీట్ తయారు చేసా. ఫస్ట్ సేమియాని నేను ఇందులో రోస్ట్ చేసుకున్న తర్వాత దీనికి కింద ఒక లేయర్గా సేమియా పెట్టుకొని తర్వాత కునాఫాకు మధ్యలో క్రీమ్ ఉంటుంది, పాల పౌడర్, ఇది ఇంకా వెనలా వెన్సెస్, కార్న్ ఫ్లోర్తో చేసేసుకున్న పాలు. ఈ క్రీమ్ని మనం ఒక లేయర్గా ఇది పెట్టి దానిపైన ఈ క్రీమ్ పెట్టాలి. ఈ క్రీమ్ పెట్టిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ సేమియా పెట్టుకోవాలి. రోస్టెడ్ సేమియా పెట్టుకున్న తొందరగా కుక్ అవుతుందని. సో ఇప్పుడు నేను ఇది రెండోసారి కూడా రెండో పెనం మీద వేయించా. ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్తో మనం పైన రెడీ చేసుకుంటే బ్యాటర్ అయిపోతుంది. మీకు నేను ఇంకొంచెం ఇది బాగా అవ్వాలి, షుగర్ సిరప్ గులాబ్ జామ్ సిరప్ ఉంటుంది కదా అంత అవ్వాలి. కొంచెం అయితే ఇంకో 5 minutes అయితే అయిపోతుంది. నేను చూపిస్తాను ఫ్రెండ్స్. దీనిపైన జీడిపప్పుతో గార్లిక్ చేయండి. మెత్తగా చేసిన పౌడర్ జీడిపప్పుతోటి ఇట్లా వేసేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, షుగర్ సిరప్ రెడీ అయింది. కొంచెం ఇంకా తిక్కిగా ఉండాలి, నేను కొంచెం లైట్గా చేసిన. సో దీని చుట్టూ మనం దీన్ని పైన ఇలా వేసేసుకొని మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత థిక్ స్వీట్ చేసేసుకొని, సో ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం. డెడికేట్ కాబట్టి మేము పెనం మీదనే కట్ చేస్తున్నా, ప్లేట్లోకి షిఫ్ట్ చేయలేదు. ఓకే చూడండి, లోపల జ్యూసీగా క్రీమీగా ఉంటుంది. ఎమ్మీగా టేస్ట్ చేస్తాడు మా కరణ్. వద్దు, మా కరణ్ టేస్ట్ చేస్తున్నాడండి, రియల్గా చెప్తాడు టేస్ట్ చేసి ఎట్లుందో. సూపర్.